పొత్తు గురించి ఇప్పటిదాకా చెప్పుకున్నాం కదా. ఇక ఇప్పుడు బీజేపీ పొత్తు ముచ్చట ఒకటి తెలుస్తుంది. టీడీపీ తోటి ఎట్లయితే పొత్తు పెట్టుకుందో సేమ్ గట్లనే బీజేపీ తోటి కూడా పొత్తు పెట్టుకుందట జనసేన. ఏందో ఇది, టీడీపీ ఏమో కాంగ్రెస్ కు దగ్గర అవుతుంది, జనసేన ఏమో బీజేపీకి దగ్గర అవుతుంది. నడుమిట్లా వీళ్ళిద్దరు పొత్తుల పార్టీలాయే. గమ్మతే ఉంది కదూ. పురంధేశ్వరి మేడం ఈ గమ్మతి ముచ్చటని ఇంకింత గమ్మతిగా చెప్పింది. చూద్దాం పాండ్రి. ఏందో స్వామి, ఏపీ పొత్తులు ఎటు అర్థమై పాడైతలేవు. అసలు చంద్రబాబు సార్ స్టాండ్ ఏందో ఇప్పటి క్లారిటీ వస్తలేదు. ఈ నడుమ ఇండియా కూటమితో దోస్తాన్ చేస్తున్నట్టు కనబడుతుంది కథ. అంటే కాంగ్రెస్ కు ఢిల్లీలో సోపతి, ఢిల్లీలో ఒకటి గల్లీలో ఒకటి ఉండదు కదా. కాబట్టి స్టేట్ లో కూడా కాంగ్రెస్ తో పంచాలు ఏం పెట్టుకోకుండా సైలెంట్ గానే ఉండే తట్టున్నాడు. కాంగ్రెస్ లక్ష్యము టీడీపీ లక్ష్యము రెండు వైసీపీని ఓడగొట్టుడు కాబట్టి బయటికి వెళ్ళి సపోర్టింగ్ ఉండే తట్టున్నది. ఇక టీడీపీ పొత్తుల పార్టీ జనసేనేమో ఎన్డీఏ కూటమికి సపోర్ట్ చేస్తున్నా అని చెప్పింది. ఆ కూటమి మీటింగ్ కూడా పోయింది పవన్ కళ్యాణ్ సారు. సెంట్రల్ ముచ్చట వేరే, స్టేట్ ముచ్చట వేరే. అక్కడ కూటమి దోస్తు కానీ ఇక్కడ ఎవరు దుఃఖం వాళ్ళదని చెప్పుకొచ్చారు. మొదలు కొంచెం కలిసిమెలిసి తిరిగినా అటు ఇంకా రెండు పార్టీలకు దూరం పెరిగిపోయింది. ఇక వీళ్ళ పొత్తు లేదు కావచ్చని అనుకున్నారు అంతా. కానీ పురంధేశ్వరి మేడం ఇలా మళ్ళోసారి నోరిప్పింది. అగో జనసేనతోని పొత్తులు లేమని ఎవరు చెప్పిరా, మేము ఇప్పటికీ ఆ పార్టీతో పొత్తులనే ఉన్నామని ఫుల్ క్లారిటీ ఇచ్చింది. పొత్తు లేదని మా పార్టీ హైకమాండ్ కానీ లేక జనసేనకెళ్ళి పవన్ సార్ కానీ ఇప్పటికీ చెప్పలేదు. మరోసంటప్పుడు పొత్తు లేకుంటే పోతుందని కామెంట్ చేసింది. అంత బాగానే ఉంది కానీ మేడము, మీ పార్టీ జనసేనతోనే కానీ టీడీపీతో కాదు అని అంటారు కదా. జనసేన టీడీపీతోని డీప్ లవ్ ముచ్చటేంది మరి? బీజేపీ కోసం టీడీపీని పవన్ సార్ ఇడిచిపెడతాడా? జనసేన టీడీపీ పొత్తులున్నప్పుడు, జనసేన బీజేపీ పొత్తులతో ఎలక్షన్ పోయినప్పుడు బీజేపీ టీడీపీ నడమ పొత్తున్నట్టా లేనట్టా? ఉంటే ఏ లెక్కనో చెప్పాలి. లేకపోతే గజిబిజుకున్న ఈ పొత్తులతోని ఓటర్ కన్ఫ్యూజ్ అయితే కథమిగా అయ్య కింద పయ్య మీద అయితే చూసుకోరి.